వినండి, మీకున్న ధర్మ సందేహాలు నివృత్తి అవుతాయి. చాలామందికి ఉన్న డౌట్ ఇదే, నా బిడ్డల కోసం వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేస్తాను, వాళ్ళు ఎందుకు మారట్లేదు? నా భర్త కోసం ప్రార్థన చేస్తాను, అతను ఇంకా మారలేదు. నా భార్య కోసం ప్రార్థన చేస్తాను, ఆమె ఇంకా మారలేదు. మా పెద్దక్క ఉంది, మా పెద్దక్క అంటే మా ఫ్యామిలీలో అందరికంటే ముందు పుట్టిన ఆమె ఇక్కడే ఆడో మీ మధ్యలో కూర్చొని ఉంటుంది. ఆమె ఎవరో మీకు తెలియదులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె భర్త మార్పు కోసం చాలా కాలం ప్రార్థించింది. మంచి ప్రార్థనా పర్రాలు, గోజాడి ఏసయ్య పేణం తీసిద్ది, మామూలుగా ఉండదు. నాకు అనిపించింది ఒక్కోసారి మా అక్కయ్య ప్రార్థన, నేను ఏసయ్య కూడా ఇసుగు పుట్టిద్దేమో అనిపించింది. అంత ప్రార్థన చేసిద్ది, అంత గోజాడిద్ది, కన్నీరు గార్చిద్ది, మొర్ర పెట్టిద్ది. మంచి ప్రార్థనా పర్రాలు. గతంలో శివభక్తురాలు, తర్వాత దేవుడు ఊహించని రీతిలో అమ్మాయి లైఫ్లో ఒక మలుపు తిప్పాడు. తర్వాత నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలుసుకొని ఇక మిగిలిన అన్ని పక్కన పెట్టేసింది. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది, అదే అక్క దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు విని నా దగ్గరకు వచ్చి, అబ్బాయి యేసు ప్రభు మాటలు భలే బాగున్నాయిరా, అసలు ఆ మాటలు వింటంటే నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అనిపిస్తుంది అని చెప్పింది ఒకసారి నాకు. అప్పుడు నేను నమ్ముకోలే. ఆ మాట ఎప్పుడైతే మక్కాయి చెప్పిందో వెంటనే మక్కాయికి మళ్ళీ యేసు అనకుండా కౌన్సిలింగ్ ఇచ్చా. వాళ్ళ మాటలు విన్నావా నువ్వు? క్రైస్తవుల మాటలు విన్నావా? పిచ్చి మోగందానా, నిన్ను హిప్నటైజ్ చేస్తారు, నీ మైండ్ మార్చేస్తారు వాళ్ళు. శుభ్రంగా బొట్టు, పూలు, గాజులు, మెళ్ళో మంగళసూత్రం అన్ని పెట్టుకొని తిరుగుతున్నావు, ముత్తైదు, నిండు ముత్తైదు. వాళ్ళ షాకు తగిలిందంటే మొత్తం ఊడిపోతాయి. ఆ బొట్టు తీసేస్తావు, ఈ మెళ్ళో తాడు వదిలేస్తావు, గాజులు వదిలేస్తావు, మొత్తం వదిలేస్తావు. వాళ్ళు నిన్ను అట్లా మార్చి పడేస్తారు. అంటే నాకు తెలియదు కదా, క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు, వాళ్ళది ఆచారం. అది హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం, సంప్రదాయం మా ఆచారం. వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు. ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి తప్పు, పెట్టుకోపోతే మాకు తప్పు. వాస్తవంగా బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు, పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు. విగ్రహారాధన, విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు, కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు, కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయలా. పంజాబ్ వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. ఆంధ్ర వాళ్ళు, తమిళనాడు వాళ్ళు చీర కట్టుకుంటారు, వీళ్ళ ఆచారం ఇది. అలాగా కొన్ని సాంప్రదాయాలు, రాజస్థాన్ వాళ్ళు ఒక టైపు డ్రెస్ వేసుకుంటారు, వాళ్ళ ఆచారం అది. అట్లాగా ఆచారాలు వేరు, సంప్రదాయాలు ఆచారాలు వేరు, విశ్వాసం వేరు, దేవుని కూర్చున్న విశ్వాసం వేరు. నేను తెలియవు నాకు. యేసు ప్రభు నమ్ముకుంటే బొట్టు తీయాలి, గాజులు తీయాలి, పూలు తీయాలి, మెట్టెలు తీయాలి, మెళ్ళో మంగళసూత్రం తీయాలి అంటారు ఈ క్రైస్తవులని ద్వేషించా. కానీ బైబిల్లో అలాంటి వాటికి నిరూపణలు ఏమి లేవు. ఇంకా చెప్పాలంటే ఒక 4 సంగతులు మాత్రమే ఆజ్ఞాపించబడినవి. అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారి విషయంలో ఒక 4 సంగతులే పెట్టాడు. అవి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 19వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అనగా విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహారాధనను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, ఈ 4 విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం అన్నాడు. 20వ వచనంలో కింద 28లో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు. అవశ్యమైన వీటికంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు 29లో.
చాలా క్లియర్గా చెప్పేశాడు అక్కడ 4 పథ్యములు. మొట్టమొదటి పథ్యము విగ్రహారాధన, విగ్రహార్పితము విసర్జించాలి. రెండవది జారత్వము, విచ్చలవిడి లైంగిక పాపమును వదిలేయాలి. ఎవరికి చెప్తున్నాడు ఇవి? అన్యజనులలో నుండి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి. మూడవది గొంతు పిసికి చంపిన దాన్ని. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? గొంతు కోస్తే బ్లడ్ బయటికి పోయిద్ది, టేస్ట్ పోయిద్దని గొంతు పిసికి చంపుతారు. అప్పుడు బ్లడ్ మాంసంలో మిక్స్ అయి ఉంటుంది, 2 కలిపి వండుకుంటే సూపర్ ఉంటుందని. స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అర్థం కాకపోయినా చేయగలిగింది ఏం లేదు. అందుకని బ్లడ్ బయటికి పోకుండా గొంతు పిసికి చంపి వండేసుకుంటారన్నమాట. అది తినొద్దు. 4వది స్పష్టంగా చెప్పాడు, రక్తమును తినొద్దు. ఎందుకంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా ఈ ఆజ్ఞ చెప్పాడు. ఆదికాండము 9లో ప్రాణులకు జీవము రక్తములో ఉంటుంది కనుక ప్రాణిని నువ్వు తినగోరినప్పుడు, ఒక జీవిని తినగోరినప్పుడు దాని రక్తమును నేల ఒలికించాలి, రక్తమును తినకూడదు. కానీ మనం తెలియక గతంలో ఏం చేశారు మనోళ్ళు చాలామంది? మనం ఏం చేసాం? శుభ్రంగా టిఫిన్ తీసుకెళ్ళి బ్లడ్ పట్టుకొని తీసుకొచ్చి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని, అబ్బా నోరు ఊరుతుంది కదా, దేవునికి స్తోత్రం. రక్తము తిన్న అనుభవాలు ఉన్నాయి. అది పాపమని మనకు తెలియదు. ఎందుకంటే ఆదికాండం 9లో చెప్పాడు. 4 అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాన్ని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును అన్నాడు. దీని అర్థం ఏంటంటే రక్తము ప్రాణము, రక్తములో ప్రాణం ఉంటుంది కనుక రక్తమును తింటే ప్రాణిని తిన్నట్టే. ఇక దాన్ని గూర్చి లెక్క చెప్పాలి దేవుడికి. రక్తమునొక్కదాన్ని ఒలికించి నువ్వు మిగిలిన బాడీని తిను, నీకు దోషం లేదు. అది చెప్పాడు వాక్యం. కాబట్టి 4 చెప్పాడు. ఏమేమి వదిలేయాలి? మొట్టమొదటిది విగ్రహారాధన, విగ్రహార్పితం వదిలేయాలి. రెండవది జారత్వం, విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి. 2. మూడవది గొంతు పిసికి చంపిన దానిని. 4వది రక్తమును